హాయ్ ఫ్రెండ్స్, గోంగూర పప్పు ఇలాగ చేసుకొని ఈ వీడియోలో చూద్దాము. నోటికి పుల్ల పుల్ల కారం కారంగా గోంగూర పప్పు. ఇది వచ్చేసి గోంగూర అలాగన తెచ్చుకున్న తర్వాత అంతా ఒలుచుకున్న తర్వాత ఇందులో ఉసుక ఎక్కువ ఉంది, అందుకు ఎక్కువ వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. అలాగన 2 సార్లు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా క్లీన్ చేసుకుంటే మట్టి అంతా పోతుంది. మనం తర్వాత వచ్చేసి పప్పు కుక్కర్లో కందిపప్పు వేసుకున్నాక కందిపప్పు కూడా అలా క్లీన్ చేసుకోవాలి. వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలు. పప్పు చాలా టేస్ట్ బాగుంది. గోంగూర పప్పు ఓ 3 గ్లాసుల బ్యాళ్ళు వేసుకొని అలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసుకొని. ఆనియన్స్ రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒకటి మాత్రం వేసినాను. తర్వాత మనము గోంగూర క్లీన్ చేసి పెట్టిన గోంగూర అందులోకి వేసుకోవాలి. ఇది 2 కట్టల గోంగూర దండిగా వచ్చింది. లావు కట్ట కాబట్టి దండిగా కనపడుతుంది. అలాగే పచ్చిమిరపకాయలు కూడా క్లీన్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. అలాగన 2 కట్టల గోంగూరలోకి నేను అర్ధ కిలో పచ్చిమిరపకాయలు వేసినాను, సరిపోతాయి. అలాగే 2 స్పూన్ల పసుపు వేయాలి. అలాగే 2 స్పూన్ల పసుపు వేసిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. మనం ఆయిల్ వేయడం బట్టి తొందరగా పప్పు ఉడుకుతుంది, అందుకని 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. మనం వచ్చేసి ఇక్కడ ఒక చెంబు వాటర్ పోసుకుందాము. 2 కట్టలు గోగాకు అర్ధ కిలో పచ్చిమిరపకాయలు కాబట్టి ఒక చెంబు వాటర్ సరిపోతుంది. ఏం పొంగిపోలేదు, పప్పు బాగా అయింది. అంతట్లా కదిలియాలి, పసుపు కిందికి పోతుంది. మనం వచ్చేసి ఇప్పుడు మూత పెడదాం ఫ్రెండ్స్. మూత పెట్టి 4 విజిల్ వేపియాలి గ్యాస్ మీద. అలా 4 విజిల్ అయినాయి. ఇప్పుడు చూద్దాము. పప్పు అలాగే మెత్తగా ఉడికింది. అదిగో ఫ్రెండ్స్, పప్పు మెత్తగా అయింది. మనం ఆయిల్ వేయడం బట్టి పప్పు మెత్తగా ఉడికింది. మనం ఇప్పుడు పప్పు రాముకోవాలి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని పప్పు రాముకోవాలి మెత్తగా. ఈ మెత్తగా ఉడికినా ఎక్కువసేపు రావాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు అట్లా అంటే చాలు. తొందరగా మెత్తగా అవుతుంది. కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ గోంగూర పప్పు. మెత్తగా అయింది అప్పుడే.
మూత పెడదాము. మనం పోపు దినుసులు వేసుకున్నాం, తిరువాత రెడీ చేసుకొని అందులో పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గోంగూర పప్పు పుల్ల గోంగూర పప్పు రెడీ అయింది. అంతే ఫ్రెండ్స్, గోంగూర పప్పు రెడీ అయింది.